ఆప్తులైన వారు ఆకలిరిగి అన్నం పెట్టిరి, ఆకలితో నుండగనే అడ్డగించి లాగుకుంటిరి. ఆప్తులైన వారు ఆకలిరిగి అన్నం పెట్టిరి, ఆకలితో నుండగనే అడ్డగించి లాగుకుంటిరి. గోధుమ చనిపోయి బ్రతికెను, క్రీస్తు మరణించి లేచెను. నన్ను తృప్తిపరిచావు నీకై, సాక్షిగా జీవించెదనయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఎలాగైనా కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయుటకు మహాదేవుడు అనుగ్రహించిన కృపకై మన ప్రభువుని ఎంతగానో స్తుతించి బద్దులమునై ఉన్నాం. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలను నడిపించునుగాక. ఆమేన్. నేటి దిన వాక్య ధ్యానమై ఆదికాండము 49వ అధ్యాయం 21వ వచనం. నఫ్తాలి విడువబడిన లేడి, అతడు ఇంపైన మాటలు పలుకును. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, దేవాస్తోత్రములు. చదవబడిన వాక్యం మీది వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేసి రహస్య రాకడ కొరకి సిద్ధం చేయండి. యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ఆత్మీయులారా, బాగున్నారు కాదు? ఈ చదవబడిన వాక్య భాగంలో మనము నఫ్తాలిని గూర్చి ధ్యానం చేయబోతున్నాము. ఆత్మీయులారా, ఈ నఫ్తాలి ఎవరు? వీని యొక్క భవిష్యత్తును గూర్చిన వాక్కులు యాకోబు ఏమి పలికారో మన ఆధ్యాత్మిక జీవితానికి నఫ్తాలి నుండి మనం ఏమి నేర్చుకునబోతున్నామో అనేది ఈ పాఠం యొక్క సందేశం, ఈ పాఠం యొక్క ఆంతర్యం. ఆత్మీయులారా, ఈ యొక్క నఫ్తాలి ఎవరు అంటే మనందరికీ తెలుసు కదా. యాకోబు మరి తన భార్య అనబడిన రాహేలు దాసి అయిన బిల్హాకు యాకోబునకు పుట్టిన కుమారుడు ఈ యొక్క నఫ్తాలి. ప్రియులారా, ఈ నఫ్తాలిని ఈ యొక్క జిల్ఫా మన్నించండి బిల్హా కనినప్పుడు రాహేల్ అంటది, దేవుని కృప విషయమై నక్కతో పోరాడి గెలిచాను అనుకుని చెప్పి నఫ్తాలి అనే పేరు పెట్టింది. పోరాడి గెలిచాను అంటే మొదట ప్రయాసపడింది, తరువాత ఫలాన్ని చూచింది, శ్రమించింది, దేవుని కృపను పొందుకుంది. అయితే పిల్లరా, ఈ నఫ్తాలి పెరిగి పెద్దవాడై ఒక కుటుంబస్తుడై అయ్యాడు. ఇతని యొక్క సంతానం 46 అధ్యాయం 24 వచనం ప్రకారంగా
నఫ్తాలి కుమారులైన యహానేలు, గూని, ఏసేరు, షిల్లేము 4 కుమారులు. వీరు పెరిగి పెద్దవారయ్యి తర్వాత వీళ్ళొక గోత్రంగా స్థిరపరచబడ్డారు. అయితే ప్రియులారా, వీరు ఏ భాగాన సిద్ధపరచబడ్డారు అనేది యెహోషువ గ్రంథం 32 నుండి 39 వరకున్న భాగాలలో 19 అధ్యాయాన 32, 39 భాగాలలో ప్రియులారా, వీరి యొక్క వంతు చీటి 6 అని మనం లేఖనాల్లో చూస్తున్నాము. వీరి సరిహద్దు హేలేపును, జననీములోని సింధూర వనమును, ఆదామీనకు కనుమను, యబ్నేయేలును మొదలుకొని లక్కుము వరకు సాగి ఉన్నారని ఈ భాగంలో మనం చూస్తున్నాము. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, అయితే యాకోబు ఈ కుటుంబాన్ని గురించి ఏది ప్రవచించారు అంటే, అతడు ఇంపైన మాటలు పలుకును, అతడు ఒక లేడి వంటి వాడు అని చెబుతూ వచ్చారు. నిజానికి ఈ నఫ్తాలి గోత్రాన్ని గూర్చి బైబిల్ గ్రంథంలో ఎక్కువ ఎన్నో సందర్భాలు ఉన్నాయి అని చెప్పడం కంటే, పిల్లల యొక్క నఫ్తాలి గోత్రము ఆరంభము మరుగై ఉండినను తరువాత రాజులకు కుడిభుజంగా నిలిచే అంత గొప్ప స్థానంలోకి ఈ గోత్రం, ఈ గోత్రికులు నడిపించబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, మరి వీరిని గూర్చినటువంటి సందర్భాలు మనకు ఎక్కడ కనిపిస్తాయంటే, న్యాయాధిపతుల పుస్తకం 4వ అధ్యాయం 6వ వచనంలో ప్రియులారా, ఈ భాగాన న్యాయాధిపతుల్లో ఒకరైన దెబోరా యుద్ధానికి నిలవబడింది. ఆ సమయంలో తనకు సహకారిగా ఉండినటువంటి వ్యక్తి ప్రియులారా నఫ్తాలీలలో నుండి యుద్ధానికి కొందరిని పిలిచారు. 6వ అధ్యాయం 4 ప్రకారంగా దగ్గరగా 10,000 మంది తాబోరు కొండ దగ్గరకు వచ్చారు. 4వ అధ్యాయం 10 ప్రకారంగా బారాకు జెబూలూనీయులను, నఫ్తాలీయులను కేదేషునకు పిలువనంపించినప్పుడు 10,000 మంది మనుషులు అతనితో కూడా వెళ్ళారు అని చూస్తాం. ఇక 5:18లోకి వచ్చినప్పుడు, న్యాయాధిపతుల పుస్తకం 5:18, జెబూలూనీయులు మరణ భయము లేక ప్రాణము తృణీకరించుకొనిన జనము నఫ్తాలీయులు భూమి మెట్టల మీద ప్రాణము తృణీకరించిరి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, జెబూలూనీయులను గూర్చియు నఫ్తాలీయులను గూర్చియు ఈ భాగంలో మనం చూచాము. నఫ్తాలీయులు వారు 10,000 మందిగా చేరి బారాకు, సిసెరా అనబడిన వారలతో కలిసి వీరు యుద్ధ భూమిలోకి వెళ్ళినప్పుడు అద్భుతమైన కృపను పొందుకుని సిసెరాను వారు జయించినట్లుగా చూస్తున్నాం. గమనించాలి, వీరిని గూర్చి ఆదికాండము 46:24 చూస్తే కేవలం 4 సంతానీయులుగా వీళ్ళు మనం చూస్తున్నాం. కొద్దిపాటి జనాంగం. ఆరంభమే తను తల్లి ఏమంటది, నేను పోరాడి గెలిచాను, ఈ అబ్బాయికి నఫ్తాలి అని పెడతానని పెట్టారు. అంటే పోరాటాల మధ్యలో జయం, పోరాటాల మధ్యలో విజయం. ప్రియులారా, మరి న్యాయాధిపతుల కాలానికి వచ్చేసరికి దెబోరా సిసెరా మీదకి యుద్ధానికి వెళుతున్న కాలంలో అద్భుతంగా బారాకుని తీసుకుని వెళుతున్నప్పుడు ఈ నఫ్తాలీలు కూడా వెళ్ళి ఆ యుద్ధానికి ఒక కుడిభుజంగా వీరు లేచి నిలవబడ్డారు. మహాదేవుని కృపను బట్టి వాళ్ళు గొప్ప జయాన్ని పొందుకున్నారు. దేవునికి స్తోత్రం. ఆత్మీయులారా, మరి నఫ్తాలి గోత్రము ఆరంభంలో చాలా చిన్నదిగాను,
కొద్దిమంది జనాభాతో ఉండిన గోత్రం. కానీ ఒక సమయం వచ్చింది. ఆ సమయాన ఈ గోత్రము దేవుని కొరకు నిలవబడి అద్భుతమైన కృపను పొందుకుని విజయం కలగడానికి ఒక శ్రేష్టమైనటువంటి పాత్రను పోషించింది. ఆత్మీయులారా, మన జీవితంలో కూడా మన ఆరంభము కంటే ముగింపు ఎంత బాగుంటుందని ప్రభు చూస్తున్నారు. లేఖనం ఏమని సెలవిస్తుందంటే, కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు అంటారు. నిజమే. నఫ్తాలీలు ఎలా ఆరంభించబడ్డారు అనే దానికంటే ఎంతగా ఆ గోత్రం అభివృద్ధి పరచబడి దేశానికి ఒక గుర్తింపు కలిగినటువంటి వారులుగా వారు జీవించడం అనేది ఎంతో దీవెనదాయకం. మన ఆత్మీయ జీవితంలో కూడా మన ఆరంభం ఎక్కడ ప్రారంభించాము అనేది ఎలా ఉన్నా, ఎంత మహిమతో కొనసాగిస్తున్నాం జీవితాన్ని, ఎంత పునరుత్థానపు శక్తికి మనల్ని మనం అప్పగించుకుంటున్నాం అనేదే ప్రభు చూస్తున్నాడు. ఆత్మీయులారా, మరి నఫ్తాలి గోత్రం ఆరంభం కొంచెంగా ఉన్నా తదుపరి కాలాన వారు మహత్తరమైన దశలోకి వారు నడిపించబడ్డారు. మరి జీవం కలిగిన దేవుని మాటలు వించిన నీ జీవితం, నా జీవితం, మనందరి జీవితాల్లో కూడా ఆయన శ్రేష్టమైన కార్యములు చేయగలిగిన దేవుడు. పరిశుద్ధతను ప్రామాణికంగా చేసుకుని ఎవరైతే జీవిస్తారో వారికి తోడై ఉండి వారిని నడిపించే దేవుడునై ఉన్నాడు. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, జీవము కలిగినటువంటి దేవుని పిల్లలుగా ఒక నఫ్తాలి గోత్రం ఎడల దేవుడు ఎంత కృప చూపారో, ఇది ఈ మాటలు వించిన నీ జీవితంలో కూడా ప్రభు సహాయం చేయగల సమర్థుడు. నీ స్థితి కొద్దిగానున్నా తుదను మహాభివృద్ధిలోకి నడిపించే దేవుడు. ఆ కృపచేత దేవుడు మనల్ని దీవించును గాక. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం చేత మా అందరితో మాట్లాడారు, అందుకు వందనాలు. జీవముతో, కృపతో, బలముతో నింపండి. మాటలు మా అందరి హృదయాల్లో ఫలభరితం చేయండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.